నా హృదయము అహంకారం కలిగినది కాదు, నా కన్నులు పైకి చూసేవి కాదు. పైకంటే కొంతమంది గాల్లో మేళ్ళ కడతా ఉంటారు, కొంతమంది అనుకుంటారు కదా, చాలామంది గాల్లో మేళ్ళ కడతా ఉంటారు. దావీదు అంటున్నాడు, నాకు అందని వాటి కోసం నేను అందని వాటైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. వాటి మీద నాకు అభ్యాసం లేదు, ధ్యాస లేదు, దాని మీద నాకు ఆశ లేదు. నాకు అందని వాటి కోసం నేను ఎప్పుడు ఆశపడను అంటున్నాడు. హల్లెలూయా. నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే. నాకు అందని వాటి కోసం నేను అందుకుని ప్రయాసపడి నిరాశ చెందడం నాకు ఇష్టం లేదు. అందని వాటి కొరకైనను గొప్ప వాటి యందు పెద్ద పెద్ద ఆలోచనలు నాకు లేవు, పెద్ద పెద్ద స్థితిగతులు కావాలని నా కోరికలు నాకు లేవు. ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆ అనుభవంతో కూడినటువంటి అభ్యాసం నేను చేసుకుంటా. దేవుడు నాకు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే సంతృప్తిగా జీవించాలని అందని వాటి జోలికి వెళ్ళట్లా. నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో దాని మీదే నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరు? గొప్ప భక్తుడైనటువంటి దావీదు. హల్లెలూయా. అని దావీదు అలాంటి ప్రార్థన చేశాడు, అలాంటి కీర్తన పాడాడు. కానీ దావీదుని దేవుడు అలాగే ఉంచాడండి? ఉంచాడా? వాక్యం చెప్పట్లేదు ఎవరు. దావీదుని అలాగే ఉంచాడు దేవుడు. గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి తన ప్రజలను పరిపాలించుటకు ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. అవునా కదా? మనం ప్రార్థన చేసినా చెయ్యకపోయినా అందని వాటి కొరకు ఉన్నతమైన వాటికి దేవుని దృష్టిలో ప్రణాళికలో అవి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి వాటిని అడగకుండానే ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? దావీదుకి అందని వాటి కోసం ప్రార్థన చేయలేదు, ఉన్నతమైనటువంటి వాటి మీద చూడలేదు, పైనున్న వాటి మీద ఆశ పెట్టుకోలేదు. కానీ దావీదుకి దేవుడు అన్నీ ఇచ్చాడండి. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడో మన జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన చేసుకోవాలి.